ఆకలి కొనునేమో కానీ నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం ఏంటంట, ఆయన మన ఆకలి ఎరిగినవాడు, మన అక్కరలు ఎరిగినవాడు, మన అవసరతలు తీర్చగలిగిన వాడు, మనల్ని పొస్తుంచే దేవుడైతే కాదు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్ని జనులు చింతించినట్లుగా నా ప్రజలుగా, నా బిడ్డలుగా మీరు చింతించడం నాకు ఇష్టము లేదు అన్నాడు. కాబట్టి మీరు కూడా వాటిని బట్టి చింతపడమాకండి, వాటిని బట్టి బాధపడమాకండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదేమో శరీర సంబంధమైన ఆకలి. ఏం ఆకలి అది? శరీర సంబంధమైన ఆకలి. ఈరోజు ప్రభు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, శరీర సంబంధమైన ఆకలి కాదులే కానీ ఆత్మ సంబంధమైన ఆకలి గలవారై మీరు ఉండాలని దేవుడు ఆశ. ఏంటిదండి అది? పర్లేదు, మీరు గట్టిగా చెప్తున్నారు, కొంచెం పెద్దగా చెప్పండి. ఏంటిది? మొట్టమొదట శరీర సంబంధమైన ఆకలి కొంత మట్టిగా ప్రయోజనకరము కానీ ఆత్మ సంబంధమైన ఆకలి శాశ్వతమైన ప్రయోజనకరంగా ఉండేది. కాబట్టి ఈ శరీర సంబంధమైన ఆకలి ఓకే, ఈ ఆకలి దేవుడు తీరుస్తానని వాగ్దానము చేశాడు. తప్పకుండా మనల్ని పుస్తులైతే ఉంచడు, మనం తప్పకుండా దేవుడు పోషిస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన ఆకలి గలవారమే మనము ఉండాలి. ఇంతకీ ఆకలి ఎవరికి ఉండిద్ది? ఏందండి, నేను చెప్పకూడని మాట చెప్పినట్టు అంత సీరియస్గా చూస్తున్నారు రెండు అందరూ. నాకు వెళ్ళి ఆలోచించుకోండి ఒకసారి. ఎవరు అదే మాట చెప్పారు అక్కడ. ఆలోచించుకున్నారా? ఇవేం చెప్తాగా మాకెందుకే ఆలోచన అనగలరా? ఆకలి ఎవరికి ఉండిద్ది? చెప్పండి చెప్పండి, ఆకలి ఎవరికి ఉండిద్ది? ఎవరికి? చూడు, అమ్మ మనుషులకి అంటుంది. మనుషులకేనా? ఇంకా మిగతా వాటికి ఆకలి ఉండదా? ఉండవా? అన్నిటికీ ఆకలి ఉండిద్ది. ఇంకెవరైనా చెప్పండి, ఆకలి ఎవరికి ఉండిద్ది? ప్రాణంతో ఉన్న ప్రతి జీవితం. అది సంగతి. ఏది? బ్రతికిన వారికి ఆకలి ఉండిద్ది. చచ్చిపోయి ఇక్కడ పడున్నారు అనుకోండి, వారం రోజులు ఏముండిద్ది? ఆకలి కదా. ఎవరికి ఆకలి ఉండిద్ది? సజీవంగా ఉన్న వాళ్ళకి ఆకలి ఉండిద్ది. అవునా? ఇంకోటి ఏందో తెలుసా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆకలి ఉండిద్ది. రోగులకి మనం అన్నీ తెచ్చేస్తాం. అయ్యా తినయ్యా, అయ్యా తినయ్యా, అమ్మ తినమ్మా, అమ్మ కాదు మయ్య కాదు అంటున్నా సరే, వాళ్ళు అంటారు నాకు ఆకలిగా లేదమ్మా, అమ్మ నాకు తినబుద్ధి కావట్లేదమ్మా అంటారు. కారణం ఏంటంటారు? అనారోగ్యంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, అతడికి ఆకలి చనిపోయింది, అతడు తినలేడు. అవునా? ఇప్పుడు ఆహారాన్ని తినేది ఎవరు చెప్పాలి? బ్రతికి ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆకలి ఉండిద్ది కదా. అలాగునే ఆత్మీయ ఆకలి ఎవరికి ఉండిద్ది? వీళ్ళు కూడా దేవుళ్ళు బ్రతికి ఉన్న వాళ్ళకి, దేవునిలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆకలి ఉండిద్ది. ఏది ఒకసారి చెప్పండి. దేవునిలో బ్రతికి ఉన్న వాళ్ళకి, రెండోది దేవునిలో ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి. అంటే భక్తులు రెండు రకాలు ఉంటాయి. ఆయన అంటాడు, మచ్చైనను డాగైనను కళంకమైనను లేని వారుగా ఉండాలి. మీరు గాయపరచబడిన వారుగా మీరు ఉండకూడదు. అవునా? అంటే మీరు బలహీనులుగా ఉండకూడదు, మీరు బలవంతులై ఉండాలి. లోపాలు పాపాలు కలిగి మీరు ఉండకూడదు, మీరు పరిశుద్ధులై ఆరోగ్యవంతులై ఉండాలి. అప్పుడు మీకు ఆత్మ సంబంధమైన ఆకలి మీకు ఉండిద్ది. ఏ ఆకలి? ఎస్. మొట్టమొదట మన ప్రతి ఆత్మీయుడు కలిగి ఉండవలసిన ఆకలి ఏంటో తెలుసా? యేసయ్యే. ఎవరు? యేసయ్యే. యేసయ్య కొరకు మనం ఆకలి కలిగి ఉండాలి.